వైద్యం ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత వైద్యం కోసం దేశ ప్రజలంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాంటి వైద్యం ఎంతో ఖరీదైన నేపథ్యంలో ఆ వైద్యాన్ని పేద ప్రజల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం ఉచితంగా అందిస్తూ ఆరోగ్యశ్రీ ద్వారా సేవలను ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పేరుగాంచినటువంటి ఆర్వీఎం మెడికల్ ఇన్స్టిట్యూట్ లో నుండి ఆర్వీఎం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మరి ఎంతో మంది పేద ప్రజలకు ఉన్నతమైనటువంటి సేవలను అందిస్తున్నటువంటి ఆర్వీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ అయినటువంటి శ్రీనివాస్ గారు మరియు జనరల్ సర్జన్ గా ఇక్కడ విధులను నిర్వహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరికీ తన యొక్క అమూల్యమైన సలహాలను ఇస్తూ పేదలకు ఎంతో వైద్యాన్ని అందిస్తున్నటువంటి వారు ఈ రోజు మనతో ఉన్నారు. అసలు ఆర్వీఎం హాస్పిటల్ ను ఎప్పుడు స్థాపించారు, ఈ ఆర్వీఎం హాస్పిటల్ ద్వారా ఎలాంటి వైద్య సేవలను అందిస్తున్నారు అనే విషయాలని వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. సార్ ఆర్వీఎం హాస్పిటల్ పేద ప్రజలకు ఇది ఒక వరం అయిపోయింది. ఇక్కడికి వస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా పోతాయనే ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఎంత దూరంలో ఉన్నా కానీ ఇక్కడికి విచ్చేస్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఎంతో మంది ఆర్వీఎం మీద నమ్మకంతో వస్తున్నారు. అసలు ఇంత నమ్మకం ప్రజల్లో ఎలా ఏర్పడింది సార్? ఇప్పుడు మా దగ్గర 2006లో స్టార్ట్ అయింది మా హాస్పిటల్. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము పేషెంట్లకి ఉన్నతమైన బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నాము విత్ మినిమం ఎక్స్పెండిచర్. ఓకే. అయితే ఇప్పుడు మీరు అనొచ్చు, మీరు తక్కువ తీసుకున్నారు కాబట్టి మీదకి వస్తాం. తక్కువ తీసుకున్నా కానీ సర్వీస్ లేకుంటే ఎవరు రాదు. సో బికాస్ ఆఫ్ ద సర్వీస్, ఓరియంటేషన్ ఆఫ్ యువర్ సర్వీస్, దే ఆర్ కమింగ్. ఇప్పుడు చూస్తున్నాం కదా, నా సర్జరీ డిపార్ట్మెంట్లో ఉంది, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఉంది. పేషెంట్స్ గాంధీ పోయే వాళ్ళంతా ఇక్కడ వస్తున్నారు. ఇంతకన్నా ముందు ఇది లేనప్పుడు దే ఆల్ యూస్ టు గో టు గాంధీ హాస్పిటల్. నౌ దే ఆర్ కమింగ్. we get patients from Gandhi, Gajwal Hospital. I'm not saying హాస్పిటల్ బాధని కాదు, మన హాస్పిటల్ ఉంది, ఈక్వల్ సేవలు అందిస్తుంది కాబట్టి మన రేట్ అనేది. దాంతోపాటు ఇక్కడ ఇచ్చేది వాళ్ళకి బెస్ట్ సర్వీసెస్ వ్యాఖ్యలు. మీరు డయాగ్నోస్ తీసుకోండి, సర్జరీ తీసుకోండి, చెప్తా ఉంటారు క్రమేణా. అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర. బేసిక్ డిపార్ట్మెంట్స్ మొదలు పెట్టుకొని సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. లాస్ట్ 1 year 6 monthsలో వీ హ్యావ్ స్టార్టెడ్ ఎక్సలెంట్ మెడికల్ ఆంకాలజీ. ఇప్పుడు చూడండి, మీరు కరీంనగర్, ఇది అని చెప్పిన 11 జిల్లాలు. ఇంతకాలం ముందు మ్యాలిగ్నెన్సీ కేసులకు కానీ, సర్జరీ కేసులకు కానీ దే హ్యాస్ టు గో టు గాంధీ హాస్పిటల్ ఆర్ సమ్వేర్ ఎల్స్. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ ఇక్కడ వస్తున్నారు ల్యాండ్ అయితే. అంటే ఇక్కడ ఓన్లీ ఓపీ సేవలు మాత్రమే ఉన్నాయి, లేకపోతే ఆపరేషన్స్ కూడా చేస్తారు? ఓపీ సేవలు, సర్జరీస్, ఇన్పేషెంట్స్, ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్. ఏ రకమైనటువంటి సర్జరీలు చేస్తారు సార్? జనరల్ సర్జరీలో అన్ని చేస్తున్నాం, ఓపెన్ సర్జరీస్ అన్ని చేస్తాము, ల్యాప్రోస్కోపీ సర్జరీస్ అన్ని చేస్తాము. రీసెంట్గా మేము ఒకటి అది కూడా నిర్వహించినాము, సిఎంఈ ప్రోగ్రామ్ ఫర్ హోల్ స్టేట్, ల్యాప్రోస్కోపీ సర్జరీస్ అనేది కూడా. కార్డియాక్ చేస్తున్నాము, ఆంకాలజీ సర్జరీస్ చేస్తున్నాము, యూరాలజీ సర్జరీస్ అయితే రోజు మా దగ్గర పొద్దున 6 స్టార్ట్ అవుతాము మా హాస్పిటల్. సర్జరీస్ స్టార్ట్ 6 o'clock. 6 o'clock నుంచి 10 o'clock వరకు 6 కేసెస్ అయిపోయింది. మిగతా జస్ట్ ఇమాజిన్ హౌ మెనీ కేసెస్ ఎవ్రీ డే. అన్ని కేసులు కలిపేసి ఒక 100 అవుతాయి. దీంట్లో యూరాలజీ ఉంటుంది, ఆంకాలజీ ఉంటుంది, నా జనరల్ సర్జరీ ఉంటుంది, ఈఎన్టీ ఉంటుంది, ఆఫ్థాల్ ఉంటుంది, గైనకాలజీ ఉంటుంది. గైనకాలజీ కూడా అన్ని ల్యాప్రోస్కోపీ చేస్తాం, ఎక్సెప్ట్ ఫర్ సెక్షన్ తప్ప మిగతా హిస్టెక్టమీస్ అన్ని ల్యాప్రోస్కోపీ చేస్తాం. ఇవన్నీ 6 విషయాలు కవర్ అవుతాయి. అంటే ఏ హాస్పిటల్ అయినా ఒకదానికి స్పెషల్ గా ఉంటుంది, కానీ ఆర్వీఎం మాత్రం అన్ని రకాల సర్జరీలు ఇక్కడ. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు వేరే హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ చూడండి, మీరు వేరే హాస్పిటల్ ఇప్పుడు సిటీ స్కాన్ అవసరం అనుకోండి, మా దగ్గర. ఎంఆర్ఐ అనుకోండి, మా దగ్గర ఉంది. పెట్సిటీ అనుకోండి, మా దగ్గర ఉంది. తర్వాత పెట్సిటీ తర్వాత మనకు ఫ్రోజన్ సెక్షన్ కావాలి. ఇప్పుడు నేను సర్జరీ చేస్తున్నాను, నాకు డౌట్ ఉంది క్యాన్సర్ కదా, అప్పటికప్పుడు పెద్ద పంపిస్తే విత్ ఇన్ 15 minutes చేస్తున్నాను కదా, ప్యాలెన్స్ కదా, యూ కెన్ ప్రొసీడ్ విత్ సర్జరీ అట్లా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పాను కదా, సిటీ స్కాన్ ఉంది కదా, ఇక్కడ అడ్మిట్ అయిన తర్వాత అది ఫ్రీ. ఇది మన పేషెంట్ ఇక్కడ అడ్మిట్ అయిన తర్వాత ఆల్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ ఫ్రీ. మొత్తం మెడిసిన్, ఎంఆర్ఐ కావాలన్నా, సిటీ స్కాన్ కావాలన్నా ఫ్రీ, ఎక్సెప్ట్ ఫర్ మెడిసిన్స్. మెడిసిన్స్ ఒకటే వాడుకోవాలా, మిగతా అవన్నీ ఫ్రీ. ఇప్పుడు నాకు సిటీ స్కాన్ కావాలనుకోండి, ఇమీడియట్గా అయిపోతుంది, ఇన్పేషెంట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎంఆర్ఐ సేమ్ థింగ్. ఐపీ అంటే వాడు ఆపడు, ఓపీ అన్నా కానీ ఆపుతుండొచ్చు, కానీ రష్ ఎక్కువ ఉంటే కూడా ఆపుతాడు, కానీ ఐపీ వచ్చిందంటే ఇమీడియట్ చేస్తాడు. నాకు తొందరగా కావాలనుకోండి, నేను ఐపీలో చేసేసుకుంటాను. అల్ట్రాసౌండ్ మెషిన్స్ ఉన్నాయి, అల్ట్రాసౌండ్ కూడా త్రూ 24/7 అల్ట్రాసౌండ్స్ అవుతాయి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇవన్నీ చూసేసి పేషెంట్స్ ఏమనుకుంటారు, ఇక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది, ప్లస్ గుడ్ సర్వీస్ ఉంటుంది కాబట్టి మన దగ్గర అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా, ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఇచ్చినా కానీ
ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చినా కానీ సర్వీసెస్ బాగా లేకుంటే వాళ్ళు రారు. ఏడు ఫీ చేస్తే బేకారమే అంటారు అంటే అది సహజం. అది మా దగ్గర 2006 నుంచి ఇప్పటి వరకు ఇంక్రీజ్ అవుతుంది కానీ తగ్గడం లేదు. దట్ మీన్స్ అవర్ సర్వీసెస్ ఆర్ గుడ్. ఈ విలువంతా కాస్ట్ పక్కన పెట్టేయండి, సర్వీసెస్ గుడ్ ఇంటి తప్ప రారు. నాట్ కమ్, దే ఆర్ ఆల్ కమింగ్. ఎందుకంటే వాళ్ళే ఎంతో పెయిన్ ను పరిస్థితి ఇక్కడికి వస్తారు, వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే కాబట్టి వాళ్ళు మళ్ళీ వస్తారు. సాటిస్ఫాక్షన్ అయిపోయింది. ఇంకోటి మీరు చూసింటారు నూజువాన్ అంటారు కదా, నూజువాన్ బై వర్డ్ ఆఫ్ మౌత్ ఇట్ స్ప్రెడ్. ఇప్పుడు నౌ వీఆర్ డూయింగ్ ఓపెన్ హార్ట్ కాబట్టి పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ ఓపెన్ హార్ట్. ఎంతో ప్లేస్ చేస్తున్నాం. అంటే ఒకరికి మంచి అనిపించింది ఇక్కడ సేవలు బాగున్నాయి అంటే వారు ఇంకొకరికి వాళ్ళ చుట్టాలకి వాళ్ళ బంధువులకి వాళ్ళ ఊరిలో అలా చెప్తూ ఇది దేశవ్యాప్తంగా వ్యాపించేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చుట్టుపక్కల జిల్లాల ప్రజలంతా ఇక్కడికే వచ్చేస్తున్నారు. అంటే వైద్యులు ఎలా ఉన్నారు సార్? ఎక్సలెంట్. ఆల్ ఇప్పుడు నేను సీనియర్ మోస్ట్, నాతో పాటు ఇంకా 5 సీనియర్ మోస్ట్ ఉన్నారు. ఆల్ సీనియర్ సర్జన్స్. మధ్య తరగతి సిబ్బంది కూడా ఆల్ క్వాలిఫైడ్ సీనియర్ మోస్ట్ పీపుల్. పీజీలకు పాఠాలు చెప్తున్నాను. You can find these senior doctors in all departments. Surgery department is now. CT west like examiner. They are all from. They have worked outside with prominent CT surgeons and they are coming here. ఒకటి ఇంకో మాట చెప్తున్నాను. మా దగ్గర ఇంతమంది ఉన్నారు డిపార్ట్మెంట్స్. వీళ్ళందరికీ సేవాభావం చేయరు. పని యూ గో టు సమ్ ప్రైవేట్ హాస్పిటల్, ఐ నాట్ టేక్ ద నేమ్. వాడు అక్కడ డబ్బు కోసం చేస్తారు, ఇక్కడ లేదు. వి ఆల్ హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ సర్వీస్ ఓరియంటేషన్ హియర్. దట్స్ వై వి ఆర్ వెరీ సక్సెస్ఫుల్. దాంతోపాటు ఇది ఆయన కూర్చుని మేనేజ్మెంట్ ఆల్సో ఇస్. ఇప్పుడు మా దగ్గర కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, 10 మంది డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ డబ్బులు లేదు. ఇప్పుడు యాకే చైర్మన్ ఇస్ దేనో ఈ టెల్స్ మీ సీనో నువ్వు ఆపరేషన్ చేయాలనుకుంటే పేషెంట్ పేదన్నాగా చేసేది, నువ్వు డబ్బు చూడు, నేను అడగను. అంటే ప్రైవేట్లో ఎక్కడ చేయాలి మీకు తెలిసింది ఎవరు. This is the only place. సంకల్పం గొప్పగా ఉంది, లక్ష్యం కూడా అదే విధంగా ఉంది. This is the only hospital where we are given free hand regarding money. ఆరోగ్యశ్రీ అంటే ఇబ్బంది లేదు, ఆరోగ్యం మొత్తం ఫ్రీ అయిపోతుంది. ఆరోగ్య నాన్ ఆరోగ్య కేసులు కూడా వస్తాయి. ఓకే, అంటే ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి కూడా ఇక్కడ ఇస్తాం. అదే చెప్తాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ లేకుంటే వాడు గరీబ్ అంటే గరీబ్ ఉంటాడు, అంతే కదా. వాడికి నువ్వు చేయాలని చేసి నువ్వు డబ్బు అడగదు. వాడు మందు పెట్టుకుంటే సార్ మందు కూడా ఎన్నోసార్లు మేము మాఫీ చేస్తాం, ఎన్నోసార్లు మాఫీ చేస్తాం. ఉంటుంది మీ రికార్డు ఉంటుంది. అదొకటి. సెకండ్ థింగ్ ఒకటి చెప్తానమ్మా. కోవిడ్ అప్పుడు నేను సీనియర్ మోస్ట్ కాబట్టి నాకు చాలా హాస్పిటల్ తెలుసు, చాలా తెలుసు. సర్వీస్ ఇచ్చింది ఏమి పైసలు చేసుకోండి ఈ హాస్పిటల్ ఒకటి. ఎవ్రీబడి హ్యాస్ మేడ్ మనీ. దిస్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ బోల్డ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి. ఆల్మోస్ట్ ఎవ్రీబడి ప్రైవేట్లో ఎవ్రీబడి హ్యాస్ మేడ్ సమ్ మనీ ఆన్ దట్. దిస్ ఇస్ ద ఓన్లీ హాస్పిటల్ విచ్ హెస్ నాట్ మేడ్ ఎనీ మనీ అండ్ ఇట్ హెస్ గివెన్ ఫుల్ సర్వీస్ ఇన్ కోవిడ్ పీరియడ్. మాది రికార్డ్స్ ఉన్నాయి, కాలేజ్ చూపిస్తారు. ఆనెస్ట్లీ మొత్తం రికార్డ్స్. కోవిడ్ టైంలో చాలా మంది డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చినారు. ఇది కాదు, నేను పేరు చెప్పదలుచుకోలేదు, కరెక్ట్ కాదు తెలియదు. ఇక్కడ మాత్రము మేము డబ్బు ఎన్నోసార్లు నేను ఒక పేషెంట్ వచ్చేసి అంతా ట్రీట్మెంట్ అయిపోయేటప్పుడు సార్ 2 లక్షలు బిల్ అయింది సార్, మాది లేవు సార్ అంటే ఎంత ఇచ్చేసుకోరా అంటుండే. ఇది హ్యాపీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఇది ఒక విషయం. నేను ఈ 2 విషయాలు ఎప్పుడైనా ప్రస్తావిస్తాను రిగార్డింగ్. ఒకటే ఇది. సెకండ్ థింగ్ ఇక్కడ భోజనం. భోజనం మీరు చూడండి, పేషెంట్కే కాదు పేషెంట్తో ఉన్న వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు అడగరు నువ్వే తాలూకు అస్సలు అడగరు. మీరు కావాలంటే మీరు పోతారు కదా చూసుకోండి. ఈ 2 విషయాలు ఉన్నాయి. ఈ 2 విషయాల అంటే ఎన్నిసార్లు అందిస్తారు సార్? ఇక్కడ అడ్మిట్ అయ్యారు లంచ్ ఇస్తారు. పేషెంట్లకి అయితే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇస్తారు. అటెండర్స్ మాత్రం లంచ్ ఇస్తారు, డిన్నర్ ఇస్తారు. బ్రేక్ఫాస్ట్ ఒకటి ఇవ్వాలి. వాళ్ళు అడగరు మిమ్మల్ని నువ్వు ఎక్కడ తాలూకు, నువ్వు పేషెంట్ వాగా అడగరు. అది ఉంది ఇక్కడ. ఎంతమంది రాగండి అడగండి చెప్తాను. భోజనం అన్నము చాలా చాలా కాలకడము అన్నం చాలా చాలా. ఇక్కడ ఏమచ్చు ఐ టెల్ యూ ద డిఫరెన్స్ వై ద డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ నాట్ ఇన్ ద నేమ్ ఆర్ మై హాస్పిటల్. ఇప్పుడు సపోజ్ గజ్వెల్లో ఏదో ఒక విలేజ్ ఉందమ్మా, అక్కడ నుంచి ఒక పేషెంట్ ఉన్నది. వాడు పేషెంట్ గాంధీ పోవాలంటే పేషెంట్ వాళ్ళతో పాటు 2-3 ఉండాలి. వీళ్ళు అక్కడ పేషెంట్ అక్కడ 10 రోజులు ఉంటే 10 రోజులకు పేషెంట్ గవర్నమెంట్ వాడి పేషెంట్కి ఇస్తుంది. మరి అటెండర్స్కి ఎవరు ఇస్తారు? ఇప్పుడు పోయి కొనుక్కొని తినాలి కదా, మా దగ్గర లేదు, మరి వాళ్ళకి ఇస్తారు. అది మా గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. అది గాంధీ పోయేటట్టు ఇక్కడ చెప్తాను, ఉన్న మాట చెప్తాను. ఎందుకంటే ఐ హ్యావ్ వర్క్ ఇన్ గాంధీ, ఐ హ్యావ్ టేక్ సో మెనీ హాస్పిటల్స్. ఇక్కడ గాంధీలో చేసిన పేషెంట్ మేము చేస్తాం. ఎన్నో పేషెంట్స్ గాంధీ పోయేటట్టు తిరుగుతారు. మీరు ఎన్నో హాస్పిటల్లో చేశారు కదా, నాకు ఐడియా. ఆ హాస్పిటల్స్కి ఈ హాస్పిటల్స్కి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఎక్కడ మీకు సాటిస్ఫాక్షన్ ఉంది? సార్ ఐఎమ్ గివింగ్ సర్వీస్ టు ద పేషెంట్. ఇప్పుడు నాకు పేషెంట్ చాలా బీదలు అనిపించిన అనుకోండి, నేను వానికి సహాయం చేయగలిగితే నాకు అంతకన్నా ఎక్కువ కావాలి. అది నాకు వీళ్ళు అలా చేస్తే ఎవరు ఈ హాస్పిటల్ అలా చేస్తాను నేను. అర్థమైంది కదా. ఇప్పుడు వేరే ఏ హాస్పిటల్ అలా చేస్తాను చేయదు. ఎందుకంటే పూర్తి స్వేచ్ఛ. అది ప్రైవేట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అంటేనే ఏదో సమ్మాన్. ఇట్ ఇస్ ఓన్లీ హాస్పిటల్ where I am or the management has given, not me, everybody.
పేషెంట్ గరీబ్ ఉన్నట్టు చేసేది. ఇప్పుడు ఎమర్జెన్సీకి వస్తాడమ్మా, పేషెంట్ రాత్రి ఎమర్జెన్సీ యాక్సిడెంట్ వస్తాడు, ఎన్ని వస్తాయి మనకి రాట్లు. అక్కడ ఏ బాబు నువ్వు పోయేసి 50,000 కట్టు ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాము, తర్వాత చెప్తాము. ముందు ట్రీట్మెంట్ వాడు ట్రీట్మెంట్ చేసి అడ్మిట్ అయిన అనుకోండి అన్ని ఫ్రీ అయినా, అన్ని ఫ్రీ. తర్వాత యూ టెల్ మీ ఎనీ హాస్పిటల్ ఎనీవేర్ ఇన్ ఏపీ ఆర్ ఇన్ ద హోల్ ఆఫ్ ఇండియా విచ్ విల్ నాట్ టేక్ మనీ బిఫోర్. వెరీ ఫ్యూ, ఐ థింక్, ఐ డోంట్ థింక్ ఫ్యూ. ఎక్కడ లేదు సార్, ఎక్కడ లేదు. ఇది ఒకటే హాస్పిటల్. రోడ్ ట్రాఫిక్ ఎన్నోసార్లు ఏమవుతుంది, వాడు యాక్సిడెంట్ లారీ గుర్తుపోతాడు, ఎవరు తీసేసి మనకి పేషెంట్ పట్టేస్తాడు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. వేరే ఏం చేస్తారు, 50,000 కట్టు, 1,00,000 కట్టు చేస్తామా అంటారు. అట్లా కాదు, అడ్మిట్ అయిన తర్వాత ఫ్రీనే కదా. దెన్ వి స్టార్ట్ టెల్లింగ్ ద కాస్టింగ్ ద పేషెంట్స్ టు కమ్ అండ్ దే హ్యావ్ ద ఆప్షన్. మాది ట్రీట్మెంట్ 90% చేసుకుంటాం, లేదు సార్ మేము ప్రైవేట్ పోతామని పోనట్టు అది మనం కనలేదు. అట్లా ఇదండి, దిస్ ద మెయిన్ రీజన్ వై అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ వన్ అంబ్రెల్లా. పెర్సిటీ చెప్తాను మీకు, ఆంకల్ పెర్సిటీ ఉంది మా దగ్గర. బయట ఎక్కడైనా కానీ మినిమం 15 to 30, మా దగ్గర 10,000 చేస్తాం, 9,990 rupees పెర్సిటీ. ఇది మన రేడియేషన్ ఉంది, లేటెస్ట్ రేడియేషన్ అంతా ఆర్టిఫిషియల్. అంటే క్యాన్సర్ కి సంబంధించింది కూడా ఇక్కడ చికిత్స నడుస్తుందా సార్? మొత్తం బ్లాకే వేరే ఉంది, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కవర్డ్ అంటే ఆరోగ్యశ్రీ. ఎక్కడ ఉండదమ్మా ఇట్లా. అంటే నేను మిగతా వాళ్ళ గురించి చెప్పకూడదు, నేను నా గురించి నేను చెప్తున్నాను. ఆరోగ్యశ్రీ వర్తించిన ఒక్కో దానికి ఒక్కో చోటుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కన్ను చూపెట్టుకుందామని వెళ్తే చెవు గురించి చూపెట్టుకోవాలంటే ఇంకో దగ్గరికి వెళ్ళాలి, ఇంకో దగ్గర గుండె గురించి అంటే ఇంకో దగ్గరికి వెళ్ళాలి. అలా లేకుండా అన్ని ఇక్కడే ఉన్నాయి. అన్ని ఇక్కడే ఉన్నాయి. ఒకటి ఇంకోటి మా దగ్గర మొత్తం ఆన్లైన్ ఉంది. పేషెంట్ ఎక్కడ పోయే అవసరం లేదు. మా వాళ్ళు ఇప్పుడు సపోజ్ సర్జరీ డిపార్ట్మెంట్ లో ఉంది ఒక కేసు, నాకు దానికి లేడీ అనుకోండి, నాకు గైనక్ రిఫర్ కావాలి, పెట్టేస్తారు గైనకాలజీ. ఆ గైనకాలజీ తగ్గుతుంది, వాడు ఆమె చూసుకుంటారు. పేషెంట్ పోయే అవసరం లేదు, చేస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ ఉన్న దగ్గరికే మొత్తం అన్ని సేవలు. రిపోర్ట్స్ రాస్తాను నేను, వాడు బ్లడ్ తీసేందుకు వస్తాడు, ఇక్కడ వాడు ల్యాబ్ పోతాడు, పేషెంట్ పోయే అవసరం లేదు. ఆ రిపోర్ట్స్ నా దాంట్లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. విత్ ఇన్ 2 hours 3 hours నాకు మొత్తం కనపడుతుంది. వేరే అంటే మనం ప్రభుత్వ హాస్పిటల్లోని పేరుని కాకుండా కానీ వేరే దగ్గర వెళ్తే రిపోర్ట్స్ రావడానికే చాలా టైం, దానికోసం వేచి ఉండాలి. 5 to 6 hours ఉంటుంది, 5 to 6 hours ఉంటుంది, వెంటనే వచ్చేస్తుంది. Even these are the reasons for becoming so not popular. So పేషెంట్స్కి అంత అనుకూలం ఉంది కాబట్టి సర్జరీ చూడండి, అన్ని సర్జరీస్ చేస్తాను. గాంధీలో చేస్తాను ఇక్కడ, ఇది ఎక్కడ లేదు. మా పీజీస్కి అయితే ఇప్పుడు మా పీజీస్ ఉన్నారు, 5 పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ల్యాబ్ స్టార్ట్ చేస్తారు. నేను ఇక్కడ కూర్చొని అన్ని ఇక్కడ కూర్చున్నాను, ల్యాబ్ అయితే అక్కడ వేరే అసిస్టెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉండదు, ఓపెన్ మొత్తం చేస్తారు వాళ్ళు. అంటే సీరియస్గా వచ్చి మీరు ఆపరేషన్ చేసి వాళ్ళ ప్రాణాలు నిలబడ్డ తర్వాత ఆ కుటుంబ సభ్యులు మీకు ఎప్పుడైనా రెస్పెక్టబుల్గా కృతజ్ఞతలు చెప్పారు? 100%. ఇప్పుడు బయటకు పోతుంటే 10 మంది నమస్కారం సార్ నమస్కారం, ఎందుకంటే ఊరికే అనడం. పేషెంట్స్ కూడా చాలా తెలివైన వాళ్ళు చూస్తారు, చూసే దాని ప్రకారంగానే చేస్తాం. అందుకే చెప్తున్నాను కదా, 2016 నుంచి ఇప్పటివరకు ఎక్కువైందంటే ఏదో రీజన్ ఉండాలి అవుతా, ఇదనే రీజన్. అట్లా కృతజ్ఞత చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. దట్స్ రీజన్ వై ఐ యామ్ వర్కింగ్ హియర్. సీ ఇప్పుడు పేషెంట్ పూర్ పేషెంట్ అనుకోండి, నాకు స్వేచ్ఛ ఇచ్చిండు, నేనే కాదు అదర్ డిపార్ట్మెంట్స్, కార్డియోవాస్కులర్ సర్జరీ చూసుకోండి, మెడిసిన్ చూసుకోండి, పాజిటివ్తో వస్తారు. వాళ్ళకి ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు గివ్ దమ్ సర్వీస్ వితౌట్ డిమాండింగ్ మనీ అండ్ ద పేషెంట్ హెస్ సర్వైవ్డ్, అంతకన్నా గొప్పనట్టు కావాలి. అందుకని చెప్పేసి మా దగ్గర ఉన్న సిబ్బంది కూడా అట్లాంటి వాళ్ళే ఉన్నారు. ఇక్కడ మీరు చూపిస్తారు, మీకు అందరూ అట్లాంటి వాళ్ళే ఉన్నారు, సీనియర్ మోస్ట్ ఉన్నారు. వాళ్ళు ఏదో డబ్బు కోసం అని చెప్పేసి కాదు, వాళ్ళకి ఇప్పుడు మా సీనియర్ డాక్టర్స్ బయట ఇక్కడ చేస్తే వాళ్ళకి దీనికన్నా డబ్బులు వస్తుంది, ఇంత దూరం రాని అవసరం ఉండదు. ఇంత వస్తుంది, ఎందుకు వస్తుంది? మేము పేద ప్రజలకు ఏదో చేయాలి. ఇది ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ ద మేనేజ్మెంట్ సైడ్. మేనేజ్మెంట్ అట్లా ఉంటేనే కదా మేము ఉండేది. సపోజ్ మ్యామ్ ఏం డాక్టర్ సాబ్ ఏదైతే ఎట్లా చేస్తున్నాం అంటే ఏం చేస్తాను, నేను చేయను అట్ట అన్నట్టు. అది అంతా మొత్తం కనుక్కుంటుంది. అందరూ ఒక యూనిటీగా ఒక సంకల్పంతో చేస్తున్నారు కాబట్టి పేద ప్రజలకు ఇంత ఉచిత వైద్యం అందుతుంది. మీరు చూడండి, ఇప్పుడు ఎవరు వచ్చేస్తే వాళ్ళని ఇంటికి పెట్టి ప్రైమరీ ట్రీట్మెంట్ వితౌట్ ఛార్జింగ్ ఎనీ మనీ ఇస్తాను అంతే. సో మరి ఇక్కడ పరికరాలు ఎలా ఉన్నాయి సార్? అన్ని ఎంఆర్ఐ ఉంది కదా, అది 3 టెస్ట్ అంటే దాంట్లో మొత్తం తెలంగాణలో ఒకటి కూడా ఉందో లేదా కనుమానమెంట్ 100 చేస్తాం రోజు. 100 సిటీ స్కాన్ 190 స్లైస్ ఉన్నది, మన కొత్తది లేటెస్ట్. అల్ట్రాసౌండ్ మెషిన్స్ 4-5 ఉన్నాయి. మ్యామోగ్రామ్ అంటే బ్రెస్ట్ చేస్తుంది, క్యాన్సర్, అది క్యాన్సర్ కూడా కండక్ట్ చేస్తాం మేము. ఇప్పుడు ల్యాబ్స్ అయితే లేటెస్ట్ ల్యాబ్స్. ఇప్పుడు ఏబీజీ అంటాం, ఏబీజీ అంటే ఇక్కడ రక్తం తీసేసి ఇట్స్ కాల్డ్ ఆర్టీరియో బ్లడ్ గ్యాస్ అనాలిసిస్. ప్రతి పేషెంట్ శ్వాస వచ్చే పేషెంట్ అది చేస్తాం. ఒక్కొక్కటి బయట 10,000 ఫ్రీ, అడ్మిట్ ఉంటే ఫ్రీ అయిపోతుంది. అది చేసింది, ఎక్కడ కొరత లేదు. మాకు వచ్చేవన్నీ వెరీ వెరీ బ్యాడ్ కేసులు వస్తాయి.
ఎందుకంటే ఇప్పుడు బయట గజ్వెల్ ఏదో ఏదో ప్రైవేట్ కానీ దాని ఇట్స్ నాట్ టేక్ నేమ్స్ డిఫికల్ట్ కేసులు అని మాది. ఎందుకంటే ఇక్కడ సర్వీస్ బాగుంటుంది, అంటే సమయం మించిపోయిన తర్వాత కూడా వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ వీ టేక్ అప్ ఆల్ కేసెస్. అంటే కొన్ని చోట్ల మేము తీసుకోము వెళ్ళండి అని అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా? 100% ఉంటాయి. ఒకటేమో డిఫికల్ట్ కాంప్లికేటెడ్ ఉంటుంది కేసు, సెకండ్ థింగ్ వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోతే ప్రైవేట్ అంటే ఏంటి, వాళ్ళు దే ఫర్ మేకింగ్ మనీ, అట్లాంటప్పుడు వాడు ఇక్కడ పంపిస్తారు. మీరు టేక్ అప్ కేసు, మీరు తీసుకుంటారు. సర్జరీ ఫ్రీ. మన ఇప్పుడు పైన ఆర్ఐసీ ఉందమ్మా, ఐసీ ఉంది, ఇంటెన్సివ్ కేర్ బట్ ఫ్రీ, బెడ్ ఫ్రీ, అంతా ఫ్రీ. వాడు పేషెంట్ పెట్టుకోవాల్సింది మందులు అయితే మనం చేయలేము కదా, మందులు పెట్టుకోవాలి, అది ఒకటే ఛార్జ్. నర్సింగ్ ఫ్రీ, బెడ్ ఛార్జెస్ ఫ్రీ, ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీ. ఇప్పుడు ఒక్కో పేషెంట్కు ఆర్ఎస్సీ ఉన్న పేషెంట్కు ఒకసారి ప్రతిరోజు ఒక సీట్ స్కాన్ కొట్టేసి అవసరం ఛార్జెస్, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. అంటే వైద్యుల నుండి ఫీజు లేదు, ఎట్లాంటి ట్రీట్మెంట్కి ఏమైనటువంటి తీసుకోరు, ప్లస్ ఫుడ్ కూడా పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. అది మనం అనుకోవచ్చు, ఫుడ్ గురించి మాట్లాడేసారి అది ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్తో వచ్చిన వాళ్ళు ఎక్కడ తింటారు చెప్పండి, దే హ్యావ్ టు స్పెండ్ సమ్ మనీ. తక్కువ అయినా కానీ 50,000 ఉంటుంది కదా, ఇద్దరు వస్తారు వాళ్ళు అక్కడ ఉపాధి పోయింది, అక్కడ వాళ్ళు వస్తారు కదా ఉపాధి పోయింది, ఇక్కడ తిండి పెట్టేవాళ్ళు ఎంత ఇబ్బంది అవుతుంది, అట్లా అది చాలా ఇబ్బంది. ప్లస్ పరికరాలు కూడా ఉన్నాయి, ప్లస్ సిబ్బంది బాగుంది. డాక్టర్స్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈజ్ ఓపెన్ 24/7. 24 గంటలు. అల్ట్రాసౌండ్ నాకు రాత్రి 12 గంటలకు వచ్చింది, నాకు ఫోన్ చేస్తారు మా పిల్లలు, సారీ అంటే అల్ట్రాసౌండ్ చేపిస్తుంటే అల్ట్రాసౌండ్ రిపోర్ట్ నాకు వస్తుంది. అంటే టైం లిమిట్స్ ఏం లేదు సార్, 24 hours నడుస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ 24/7. ఓకే. ఇప్పుడు మా బ్లడ్ బ్యాంక్ ఉంది, బ్లడ్ బ్యాంక్ లో కాంపౌండ్ కూడా సెపరేట్ చేస్తాం. డెంగ్యూ ఉంటుంది కదా, డెంగ్యూ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ తీస్తారు కదా, అది మా దగ్గర ఉంది. అయితే సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ఉంటాయి, అంటే ఒకటే మనిషితో తీస్తాం అన్నట్టు, అది కూడా వస్తుంది మాకు. అది మీరు రాత్రి 12 గంటలకు పేషెంట్ వచ్చింది డెంగ్యూతో, రక్త కణాలు లెక్క ప్రకారం 1.5 to 2 lakhs ఉండాలి మినిమం, వాళ్ళది 14 or 15 ఉంది. పేషెంట్ డోనర్ ఉన్నాడు అంటే ఇచ్చేవాడు ఉన్నాడు, వన్ గ్రూప్ వచ్చింది, రాత్రి 12 గంటలకి ఇది అయిపోతుంది. అది పెద్ద రేట్ బయట కూడా అవుతుంది. వాడు దానికి 40,000 తీసుకుంటాడు. వాడు డోనర్ మాది, మేము డోనర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మాది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి. డోనర్ అంటే ఎవడో రిక్షా వాడు చెప్తా ఉంటుంది, ఇబ్బంది కదా అట్లా ఉంటా, వస్తున్నారు పేషెంట్ వస్తారు, అటెండెన్స్ వస్తారు, ఏముంది ఇచ్చేస్తారు, చేసి పెడతాం. సో మరి ఆర్వీఎం హాస్పిటల్కి వచ్చేటువంటి వారికి మీరు ఏం చెప్తారు సార్? ఈ హాస్పిటల్ తరపు నుండి చాలా మంది డబ్బు ఖర్చు పెట్టుకోలేక ఎక్కడుందో హాస్పిటల్స్ కూడా తెలియకుండా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఆ ఇబ్బంది పడే వారికి మీరు ఇచ్చే సూచన? ఆర్వీఎం హాస్పిటల్ అనేది అందరికీ, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ కూడా అనేది, లోవర్ మిడిల్ క్లాస్ పవర్టీ, కొంతమందికి లోవర్ పవర్టీ వాళ్ళకి ఆర్సీ కార్డ్స్ లేవు, వాళ్ళు కూడా రావచ్చు. వాళ్ళు కూడా మేము అంతే ఆదరిస్తామని చేస్తాం. ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఆర్సీ వర్తించదు, మేము చేస్తాం, మినిమం తీసుకొని చేస్తాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, ఒకటి అంటే ఇంత చెప్పింది కూడా సార్ సూపరింట్ కాబట్టి చెప్తా ఉంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు మా ఓపీ 2,000 ఓపీ చూసింటారు అక్కడ చూసారు. ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ బస్తీకి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తారు కదా, మరి వాళ్ళకు నమ్మకం ఉంటే కదా అందరం వచ్చేది, అవునా కదా? ఎక్కడ ఎందుకు వస్తున్నాం, ఎన్ని హాస్పిటల్స్ లేవు, అన్ని హాస్పిటల్ ఎన్నో ఉన్నాయి, అంతరం వస్తారు. ఒకసారి ఏమైందంటే వాడు పేషెంట్ స్కాన్ రిపోర్ట్ వచ్చిందనుకో, సిటీ స్కాన్ కొన్ని కాంప్లికేట్స్ స్కాన్ ఎంఆర్ఐ ఉందనుకోండి, రిపోర్టింగ్ వెయిట్ చేయాలి, 3-4 hours వెయిట్ చేస్తారు. వెయిట్ చేసి ఇక్కడ అన్నం తిని రిపోర్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం 4 వరకు లోపలే కూర్చుంటాను, 4 తర్వాత అక్కడ కూర్చుంటాను, అట్లా కూర్చుంటారు. వాళ్ళు రిపోర్ట్ తీసుకొని వాళ్ళు ట్రీట్మెంట్ అంతా పంపిస్తారు. మీరు రోడ్ నుంచి వచ్చింటారు కదా, దూరం ఉంది కదా. ఇప్పుడు పేషెంట్ అక్కడి నుంచి వచ్చిందంటే వాడిని ఒప్పుకు మెచ్చుకోవాలి కదా, కానీ వాడికి ఇక్కడ ఏదో ఉంటేనే కదా వచ్చేది, లేకపోతే ఎందుకు వస్తారు రోడ్ ఇక్కడ? బెస్ట్ సర్వీస్ సార్, బెస్ట్ సర్వీస్ అని వస్తారు ఇక్కడ. ఏదో అంటే బెస్ట్ సర్వీస్, నాణ్యమైనటువంటి వైద్యం అందుతుందన్న ఒక నమ్మకంతో అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఒకటే చెత్త కింద ఉన్నాయి. సపోజ్ పేషెంట్ వచ్చినాడు, మనకి గాడ్ ఫార్వర్డ్ మనకి క్యాన్సర్ వచ్చింది, అది కూడా ఇక్కడ అయిపోతుంది కదా, అది కూడా ఆర్టీలు అయిపోతుంది కదా. అట్లా ఇంకా ఆర్బీసీలో డబ్బు అయిపోయింది, ట్రీట్మెంట్ అనేది లేనే లేదు. వాడు ఒకసారి మనకి అడ్మిట్ ఏంటంటే మొత్తం ట్రీట్మెంట్స్ పంపిస్తాం. ఆర్బీసీ అయిపోయింది కదా, డబ్బు మరి పెట్టుకో, అది పర్సనల్ లేదు, మొత్తం ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. పేషెంట్ ఇస్ కమింగ్ టు us. కొన్ని చోట్ల ఆరోగ్యశ్రీ వర్తించదు అంటారు సగం వచ్చిన తర్వాత, ఇప్పుడు మీరు అన్నది కూడా వాస్తవమే, అట్లాంటి ఏమి ఉండదు ఇక్కడ. ఇట్లా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ అంత ఫ్రీ కదమ్మా. నేను సర్జరీ అనుకోండి, మరి వీ హ్యావ్ సర్జికల్ అనుకోండి, సీనియర్ కోసం అది సర్జరీ చేసిపోతాడు. ఓకే, ఆ పైసలు మిగిలినాయి కదా, పెట్ సీట్ అడుగుతాడు 9,000 కదా, ఆ పైసలు మిగిలినా 10 సార్లు వాళ్ళు క్యాన్సర్ డాక్టర్లు ఒక పేషెంట్కు 10 సార్లు సీట్ అడుగుతారు, వాళ్ళు ఫ్రీ కదా. అయితే నాకు అన్ని దాంట్లో అవుతుంది
ఫ్రీ అవుతుంది. ఇప్పుడు క్యాన్సర్ మందులు ఉన్నాయి, నేను మార్కెట్ ధర నిజంగా హాస్పిటల్ పడే చాలా డిఫరెన్స్ ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయితే అవన్నీ అట్లా కవర్ అవుతాయి. ఇక్కడికి వచ్చేటువంటి వారికి మాత్రం పూర్తి వైద్యం నేను చెప్పేది అంటే 100% భరోసాతో ఇక్కడికి రావచ్చు అంటారు. రావచ్చు, మేము చేయగలిగే ఎంత మ్యాక్సిమం చేస్తాము. బ్యాడ్ పేషెంట్స్ వస్తారు కొంతమంది, పర్ఫెక్ట్ 4 days 5 days అక్కడ చూసి వాళ్ళు మందులు పెట్టి వస్తారు. అట్లా ఎంతోమంది బతికించినాం, కొంతమంది పోతారు. అది కాంట్ హెల్ప్ లేట్ కదా, అంతే అది అర్థమైపోయింది పేషెంట్స్కు, అది అర్థమైపోయింది. ఇక్కడ ఈక్వల్ టు పెద్ద హాస్పిటల్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. అందుకే వీఆర్ గెటింగ్ ఎవ్రీ డే, ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ అవర్ సెన్సెస్ ఇస్ ఇంక్రీజింగ్. ఎక్కడ కావు అంటే రోజుకు 2000 మంది ఓపీ వస్తారు సార్. అడ్మిట్ ఎంతమంది ఉంటారు సార్? అడ్మిట్ మొత్తం ఎన్ని గివెన్ టైం మా దగ్గర 1300 పెడతాం అన్నారు, 1300 బెడ్స్. ఎన్ని గివెన్ టైం 1000 ఎవరైనా ఉంటారు. నేను పోదా కదా పని చూస్తాను. అంటే ఇప్పుడు సరైన దగ్గర కొంచెం తక్కువ ఉంటుంది, అదర్వైజ్ మెడిసిన్లో కానీ. ఇప్పుడు చుట్టుపక్కల ఎస్పెషల్లీ మెడికల్ డిపార్ట్మెంట్ చుట్టుపక్కల విలేజ్ ఏరియా ఉంది కదా, దాంట్లో పాజిటివ్ బాగుంటుంది, అగ్రికల్చర్ పాజిటివ్ ఇవన్నీ మేము డీల్ చేస్తాం. డీల్ చేస్తే కాకుండా వీ హ్యావ్ ఏ కౌన్సిలర్ ఆల్సో. ఇప్పుడు సైకాట్రిక్ కౌన్సిలింగ్ అంటే అది ఊరిపిస్తాను. విలేజ్ బ్యాక్ అదొకటి, ప్లస్ దాని లాభాలు నష్టాలు వాళ్ళకి ఏదో వాళ్ళు ఊరికి తాగలేదు ఏదో ప్రాబ్లమ్, సైకాలజికల్ ప్రాబ్లమ్, ఆ కౌన్సిలింగ్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా యువ అని స్టార్ట్ చేస్తాం. యువ అంటే ఇప్పటివరకు లేదు ఇక్కడ, అయితే ఎక్సెప్ట్ నిలోఫర్ హాస్పిటల్, వేరే ఎక్కడ లేదు. యువ అంటే 18-20 years వరకు యంగ్స్టర్స్కి, టీనేజర్స్కి దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఏం ప్రాబ్లమ్స్ అవి? దిస్ గెటింగ్ అడిక్టెడ్ టు దిస్ ఫేస్బుక్, గెటింగ్ అడిక్టెడ్ టు డ్రగ్స్, సోషల్ మీడియా, దాని తర్వాత డ్రగ్స్ కి, తర్వాత ఫ్రెండ్షిప్. వాళ్ళకి కూడా మేము స్టార్ట్ చేస్తాము. అక్కడ డాక్టర్ రమేష్ ఉన్నాడు, ఈజ్ ఫ్రమ్ నిలోఫర్, ఎక్సెప్ట్ నిలోఫర్ హాస్పిటల్ నోవేర్ ఎల్స్ దిస్ యువ క్లినిక్ ఇస్తే. అది ఇది ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు అర్థం కాదు. ఇప్పుడు యంగ్స్టర్స్ చూడండి, మన పిల్లలే ఎప్పుడు చూసినా కూడా దీంట్లోనే ఉంటారు. అది అడిక్షన్, ఇది చేసుకోవాలి అడిక్షన్. సిమిలర్లీ ఇఫ్ యూఆర్ డ్రగ్స్, కోకేన్, అది కూడా అడిక్షన్. అది ఈ జనరేషన్ మనం వదిలేస్తే రేపటి దినము పౌరులు వాళ్ళే, మా దేశాన్ని ఉద్ధరిస్తున్న వాళ్ళే మనం చేస్తుంది. అంటే వాళ్ళకి కూడా అవగాహన కల్పిస్తూ ఆ విధంగా కూడా ఎలాంటి. అయితే మీరు దీంట్లో ఆలోచించండి. ఇప్పుడు సపోజ్ దీంట్లో నేను ఎకనామిక్స్ గురించి అనుకున్నాను అనుకోండి, ఎందుకు మన దీంట్లో వచ్చేది ఎందుకు, ఇది స్టార్ట్ చేసి మనకేం వస్తుంది అనుకోలేము మేము. అనుకుంటే స్టార్ట్ చేసాము కాదు, కానీ దానికి డాక్టర్స్ సీనియర్ డాక్టర్ కేటాయించడము, ఒక ఓపీ కేటాయించడము, ఆయన కాల్ బెడ్స్ ఇస్తాము. ఇది ఎంత వితౌట్ ఎనీ ఎక్స్పెక్టింగ్ ఎనీ క్యాష్ అని అట్లా. సో దట్ ఐడియా ఇస్ దేర్ విత్ అస్. ఏం ఐడియా? ఇది మనం సంఘ సేవ కూడా చేయాలా, పేషెంట్లు కూడా సేవ చేయాలా, బికాస్ ఉందే మనం దాని ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించి ఇట్లా చేస్తాము. వి కండక్ట్ లాట్ ఆఫ్ క్యాంప్స్, ఆఫ్థాల్మాలజీ క్యాంప్స్ కండక్ట్ చేస్తాము. ఇప్పుడు డిఎన్సీ అంటే సర్వైకల్ క్యాన్సర్ క్యాంప్ చేస్తాము. ఇప్పుడు పిల్లలు స్కూల్స్ తీసుకుపోతాము, పీడియాట్రిక్స్, వాళ్ళకి చర్మ వ్యాధి అది కూడా చేస్తాము. సో అలాంగ్ విత్ వీఆర్ హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. వాట్ ఐ మీన్ టు సే ఇస్ we are having excellent patient responsibility. Apart from that, we are also having some social responsibility. All this is because we want to move forward, not expecting profits and paisa atla kaadu. This is the idea of this hospital. That's why it is flourishing like this. And I think in future also we are going to expand like anything. Atla మీరు వచ్చినప్పుడు హైజీన్ కూడా చూస్తారా? హైజీన్ టైప్ కూడా చూస్తారా? స్పిక్ అండ్ స్పాన్. You go to bathrooms, you will see. The hospital efficiency of hospital you will see in the bathrooms. You see the bathroom. అంటే పూర్తి పరిశుభ్రంగా అన్ని చోట్ల ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.